మా అసోసియేషన్ మెంబర్స్ అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చాలామంది మా ప్యానల్కి సంబంధించిన మా అసోసియేషన్లో చేసిన కార్యక్రమాలన్నీ ఇదివరకు చెప్పారు. వినోద్ బాలా గారికి మాకు పరిచయం దాదాపు 38 సంవత్సరాల నుంచి అండి. అండ్ విజయ్ యాదవ్ గారు కూడా నాట్ ఓన్లీ మీడియా, అంటే టీవీ మీడియాలో ఉన్న వాళ్ళకే కాకుండా బయట వాళ్ళకు కూడా ఏ అవసరం వచ్చినా కానీ విజయ్ అన్న ఫస్ట్ ఉంటాడండి. నేను ప్రాక్టికల్గా చూశాను. ఈరోజు అంటే మన శివాజీ రాజా గారు ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన 10 మినిట్స్లో ఆయన లొకేషన్కి వెళ్ళి ఈరోజు ఆయన అంత అంటే ఒక విధంగా సేవ్ అయ్యారని అంటే ఈయన కూడా ముఖ్య కారణం అండి. అలాగే వినోద్ బాలా గారు అంటే ఈ గణపతి కాంప్లెక్స్ ఆ చుట్టుపక్కల కొంతమంది ఆర్టిస్టులు ఆర్థికంగా కానీ హెల్త్ వైజ్ ఇబ్బందికరంగా ఉంటే ఆయన ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి అందరికీ హెల్ప్ చేసే మనస్తత్వం అండి ఆయనది. అలాగే మిగిలిన సభ్యులు కూడా చాలామంది ఆ కరోనా టైంలో కానీ ఇతర పీరియడ్స్లో కానీ ఎవరన్నా ఫైనాన్షియల్గా కానీ ఈవెన్ రక్షణ అంటే సపోర్ట్. ఇప్పుడు మనకి మనిషికి కావాల్సింది 3 అండి. ఒకటి హెల్త్, ఒకటి రక్షణ, ఒకటి ఫుడ్ అండి. ఈ 3 మా టీవీ అసోసియేషన్ చాలామందికి సమకూర్చడానికి ప్రయత్నం చేస్తుంది, సమకూరుస్తుంది. కిమ్స్లో మాకు హెల్త్ కార్డు రావాలంటే అసలు ఇంపాసిబుల్ అండి. వాళ్ళు భాస్కర్ రావు గారిని ఎంత రిక్వెస్ట్ చేశారు. తర్వాత అక్కడ సుబ్బారావు గారు అని ఉంటారు, ఆయన్ని కూడా రిక్వెస్ట్ చేసి సుబ్బారావు గారు అక్కడ ఇన్ఛార్జ్ అనమాట టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి, ఆయన చాలా హెల్ప్ చేశారు. ఈ ఫర్దర్గా కూడా ఈ హెల్త్ కార్డ్స్ అనేది మా అసోసియేషన్కి బాగా ఉపయోగపడుతుంది. మా ఆపోజిట్ నిలబడ్డ వాళ్ళకి కూడా మా అసోసియేషన్లో ప్రతి మెంబర్కి కూడా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇది ఫర్దర్గా కూడా కంటిన్యూ చేస్తాం. ఇది మా ఎజెండాలో ముఖ్యమైనది. అలాగే స్త్రీ రక్షణ నాట్ ఓన్లీ ఆడపిల్లలకే కాదు, మగ పిల్లలు కూడా లొకేషన్లో చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇమీడియట్లీ వాళ్ళకి తోడుగా మేము వెళ్తామండి. వెళ్ళి ఎందుకు అనవసరంగా గొడవలు అని మ్యాక్సిమం కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అవసరం అనుకుంటే అసోసియేషన్ తరపు నుంచి కూడా అక్కడికి వచ్చి మాట్లాడి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన విషయాలు చాలా ఉన్నాయండి. అలాగే ఏదన్నా పోలీసు సంబంధించిన కానీ లేకపోతే వేరే డిపార్ట్మెంట్స్లో మాట్లాడాలన్నా కానీ నంబర్ 1 ఫస్ట్ వచ్చేటప్పుడు వినోద్ బాలా గారు, విజయ్ యాదవ్ గారు, ఇతర సభ్యులు మా గుత్తికొండ భార్గవ్ గారు, హరన్న, వీళ్ళందరం కలిసి ప్రాబ్లం ఉందని వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, చెట్లు నాటే ప్రోగ్రామ్స్ కానీ ఇట్లాంటి ఏదైనా పబ్లిసిటీ గవర్నమెంట్కి చేయాల్సి వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు ముందుంటారండి. అసోసియేషన్ తరపు నుంచి అందరం పార్టిసిపేట్ చేస్తాం, ప్లస్ చేసుకుంటాను. అంటే అసోసియేషన్కి ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాల్లో ఇది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్తాం. అలాగే గత 7-8 సంవత్సరాల నుంచి నంది అవార్డ్స్ ఆపేశారండి ఆంధ్రప్రదేశ్లో. అది రేపు అంటే మన హరి గారు నాగబాబు గారితో మాట్లాడటం జరిగింది. ఆయన 100% రేపు ఏప్రిల్ తర్వాత అది ప్లాన్ చేద్దాం. పాత అవార్డ్స్ ఇంకొన్ని ఇవ్వాల్సినవి ఉన్నాయి, అది ఇవ్వటం తర్వాత ఇప్పుడు ఫర్దర్ ఈ సంవత్సరం నుంచి మళ్ళీ నంది అవార్డ్స్ని రివోక్ చేసి మళ్ళీ నంది అవార్డ్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఆర్టిస్టులందరికీ ఒక ఎనర్జీ అండి. ఒక అవార్డు వచ్చిందంటే జీవితంలో ఒక అచీవ్ చేసిన ఫీలింగ్తో ఉంటారు కాబట్టి అవార్డ్స్. అట్లానే ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా అది అంటే టీవీ అవార్డ్స్ పేరు పెట్టలేదు కానీ టీవీ అవార్డ్స్ రేపు మే నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నారు. ఇవన్నీ కూడా మా అసోసియేషన్ మా ప్యానెల్ తరపు నుంచి మేమంతా కృషి చేసి ప్యానెల్ని అసోసియేషన్ ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఆపోజిట్ కొంతమంది నెగిటివ్ మాట్లాడుతున్నారు, అవన్నీ మంచి పద్ధతి కాదండి. సాఫ్ట్గా వెళ్దాం. ప్రతి ఒక్క ఆర్టిస్టు వేషం కోసం ప్రొడ్యూసర్స్ని, ఛానల్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆడిషన్స్ ఉంటే ఆడిషన్స్కి వెళ్ళి మన ప్రయత్నం మనం చేసామనుకోండి కంపల్సరీ ప్రతి ఒక్కరికి వేషం వస్తుందని నా నమ్మకం. నేను 40 ఏళ్ళ నుంచి అదే ఫాలో అవుతున్నాను. మిగిలిన వాళ్ళందరూ కూడా అదే విధంగా ఫాలోఅప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తామండి. మా అసోసియేషన్ హరియన్న వెనకుండి ముందుకు నడిపిస్తాం. 100% వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. అసోసియేషన్ మొత్తానికి మా ఎనర్జీ పెడతామండి. థ్యాంక్ యూ. కాబట్టి హరియన్న ప్యానల్కి అందరూ ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి మమ్మల్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.